దాదాపు మన ఇల్లు అక్కడనే అయింది కదా పెద్ద కొడుకు కానీ ఈ వయసులో కూడా 81 సంవత్సరాలకు ఎంత గట్టిగా కనిపిస్తున్నావు అంటే అయినా రోజు గుడికి వస్తావు ఏ గుడికి పోతావు రోజు దక్షిణాశ గుడికి పోతావా రోజు కంపల్సరీ పోతా వచ్చిన వీళ్ళు సాయంత్రం ఎట్లా ఉండదు కదా అంటే శరీరం అంటే గొప్పతనం అంటే నీది కాదు వెనకటి కాలమే గొప్పతనం అప్పుడు గట్టిగా ఉన్నారు గట్టిగా పని చేశారు ఎరువులు లేవు అన్ని మందులు వేసేయమంట కానీ కూడా సుఖంగా ఉన్నది కానీ ఒక్కడితోనే ఉంటున్నావు నాకేం ఒక్కరితో అనుకోరా అన్ని పట్టుకపోతాం తక్కువ వాడేవాడి కార్లలో పట్టుకపోతారు అంటే ఇది మంచిరాళ్ళకే సాధ్యం వేరే ఊళ్ళలో ఒక్కళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు ఉండలేస్తారా ఈ వయసులో ఎవరు తోడు లేకుండా ఇవాళ పెళ్లి కదా అంటే అందరు చేస్తారు 5 కొడుకులు మనవలు మనవరాళ్ళు ఉన్నా కూడా సరిగ్గా చూసుకోరు అలాంటిది ఒక్కరితో ఉంటున్నావు తర్వాత మనవరాలతో ఫోన్లలో మాట్లాడుతున్నావు పోతున్నావు వస్తున్నావు మా తమ్ముడు అక్కడే మార్చి అక్కడ అవుతా బిడ్డ ఇట అవుతా కొడుకు ఇట అవుతా రాగా కర్ణాటకలో ఆగుతా టమాటా కట్టి అక్కడ 4 రోజులు శివరాత్రి ఏం జరగకపోదు కానీ ఇప్పుడు ఆగలేదు కదా మందులు వేసుకుంటా బీపీ ఇచ్చి మునుపు ఉపవాసం నిర్గాడిగా ఉండేదా శివరాత్రి పెద్ద ఏకాశి కార్తీక శుద్ధ ఏకాశి సాధనాలకు ఇది కూడా ముట్టాలి పళ్ళు తిన్నాం అయితే పళ్ళు దొరుకుతాయి మనకు ఇక్కడ ఏ పళ్ళు దొరుకుతాయి ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి కానీ మంచినీళ్ళు పెద్ద మనుషులు మాట్లాడండి 5 ఏళ్ళది ఆమె కూడా మంచి గట్టిగా కొద్దిగా మండిపోయింది మండుకుంటే తింటుంది అంటే మంచినీళ్ళు ఇంత పెద్ద మనుషులు కూడా రోజు ఉదయం పొద్దున 4ంటికి లేస్తారా 5ంటికి లేచి స్నానాలు చేసి నీళ్లు పట్టుకొని తర్వాత బట్టలు తినావు వేరే బట్టలు కట్టుకుంటాం మార్కెట్ నుంచి వచ్చిన బట్టలు తినాం కదా ఈ బట్ట పోతే విడుస్తావు 7 వచ్చాయి కానీ మొత్తానికి అయితే ఇంత గట్టిగా ఉన్నారు రోజు నిత్యం పెద్ద మనుషులైనా కూడా గట్టిగా ఉన్నావు మొత్తానికి అయితే సంతోషం చూస్తేనే ఆనందం అనిపించింది నేను చూస్తేనే 12 రోజుల తర్వాత చూసాను చాలా సంతోషం